తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి పథకాల మధ్య యుద్ధంగా జరగనుంది. తాడి దన్నేవాడుంటే వాడి తల దన్నేవాడున్నాడు అన్నట్లుగా నువ్వు 1,00,000 ఇస్తాను అంటే నేను 2,00,000 ఇస్తాను అని హామీలు పోటాపోటీగా ప్రకటించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 గ్యారంటీలకు అదనంగా తులం బంగారం వంటి పథకాలతో వస్తోంది. ఈ హామీలన్నీ దిగదుడుపు అనేలా కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యే పథకాలను ప్రవేశపెట్టబోతున్నారు అని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు హరీష్, కేటీఆర్ చెబుతున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల తాట తీయబోతున్నారు. మీరు విన్నది నిజమే. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల పంట పండుతుంది అని అనుకుంటే పొరపాటు. ఎవరు వచ్చినా ప్రజల తాట తీస్తారు. వారి దగ్గర నుంచి వసూలు చేసే డబ్బుల్లోనే కొంత పంచుతారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రజల దగ్గర నుంచే. ఇప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఓట్ల కొనుగోలు. 2 విధాలుగా ఓట్ల కొనుగోలు జరుగుతోంది. ఒకటి నేరుగా ఓటింగ్ రోజు లేదా ముందు రోజు ఓటర్ దగ్గరకు వెళ్ళి 2,000, 3,000 చేతిలో పెట్టి ఓటు కొనుక్కోవడం. రెండో విధానం ప్రభుత్వం తరపున ఓటు బ్యాంకుకు నగదు బదిలీ చేస్తూ ఉండటం. ఈ 2 విధానాల్లో ప్రజలకు చేరే డబ్బు ప్రజలదే. పైగా వసూలు చేసిందంతా కూడా ఇవ్వరు. సగం అవినీతికి పోతే సగం మాత్రమే తిరిగిస్తారు. కానీ ఈ విషయాన్ని గుర్తించేంత చైతన్యం ప్రజల్లో లేదు. ప్రజలకు వారిస్తున్న హామీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారు అన్న ఒక్క ప్రశ్న ఆలోచిస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది. కానీ అలాంటి ఆలోచన రాకుండా రాజకీయ పార్టీలన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడానికి అధికారికంగా 6,7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో దళిత బంధు సహా అన్ని రకాల పథకాల పేర్లతో నేరుగా ఓటర్లకు నగదు జమ చేసిన పథకాలున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో అప్పటికప్పుడు ఖర్చు పెట్టినవి ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రభుత్వం అధికారికంగా ఖర్చు పెట్టింది 2 నుంచి 3,000 కోట్ల రూపాయలుంటుంది. ఈ 2 చోట్ల కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారు. ఒక చోట అనుకూల ఫలితం, మరో చోట వ్యతిరేక ఫలితం వచ్చింది. కానీ ఖర్చయిందెవరికి? కేసీఆర్కు, బీజేపీకి, రాజగోపాల్ రెడ్డికి ఖర్చయిందని సామాన్య ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం ఖర్చయింది ప్రజల సొమ్మే. 2 ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ చేసిన ఖర్చు ప్రజల పన్నుల నుంచి సేకరించిందే. ప్రభుత్వ పరంగానే కాదు, పార్టీల పరంగా చేసే ఖర్చులు కూడా ప్రజలవే. రాజకీయ నేతలు, పార్టీలు సొంతంగా డబ్బులు సంపాదించవు. ప్రజల జోబుల్లోంచి వివిధ మార్గాల్లో సమీకరించుకుంటాయి. అధికారంలో ఉన్న పార్టీలు వేల కోట్ల రూపాయలు ఇలానే వెనకేసుకుని ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఉంటాయి. ప్రజల సంపదను స్వాహా చేసి ఎన్నికల్లో ఖర్చు పెడతారన్నమాట. కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని గుర్తించారు. అందుకే విస్తృతమైన పథకాల అమలు చేపట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చి మర్చిపోయిన రుణమాఫీ వంటి హామీలను కూడా లైవ్లోకి తీసుకొచ్చారు. అన్ని హామీలు నెరవేర్చామని చెప్పడానికి చేయగలిగినంతా చేస్తున్నారు. దీనంతటికీ డబ్బెవరిది? ప్రజలది. ప్రజా ఆస్తులను నిస్సంకోచంగా వేలం వేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల ఆస్తైన 100 ఎకరాల అత్యంత విలువైన భూముల్ని రాత్రింబవళ్లు వేలం వేసి వచ్చిన డబ్బులతో స్కీమ్స్ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం పెరుగుతోంది. రేపు ప్రజా అవసరాలకు అవసరమైన కట్టడాల కోసం స్థలాలు కావాలంటే ఏం చేస్తారు? మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి రైతుల దగ్గరే లాక్కుంటారు. ఈ సైకిల్ ఇలా కొనసాగుతుంది. అంటే ప్రజల ఆస్తులు కూడా వేలం వేసి స్కీమ్స్ అమలు చేస్తున్నారన్నమాట. పెట్రోల్, డీజిల్ రేట్లు కర్ణాటక కన్నా తెలంగాణలో 6-7 రూపాయలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. అంటే నిత్యావసర వస్తువుల రేట్లు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణమేంటో సామాన్యులకు అర్థం కాదు. తమను ప్రభుత్వాలు పిండుకొని వాటితో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని అర్థం చేసుకోలేరు. పన్నుల వడ్డింపు, ఆస్తుల అమ్మకమే కాదు, ప్రజల నెత్తిమీద అప్పులు రుద్దేస్తున్నాయి ప్రభుత్వాలు. స్కీములు, స్కాముల కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నాయి. ఈ అప్పులు తీర్చేందుకు మళ్లీ ప్రజలపైనే భారం వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్ర అప్పులలో తెలంగాణ వాటాగా 69,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇప్పుడది 4.5 లక్షల కోట్లకు చేరింది. ఈ అప్పు తీర్చే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. అంటే ముఖ్యమంత్రిదో, మంత్రులదో కాదు, వారిని ఎన్నుకున్న ప్రజలదే. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం బరాబర్ అప్పులు చేస్తాము అని చెప్పి మరీ చేసింది. కళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టారు. పథకాల పేరుతో జోరుగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తాము అని చెబుతోంది. ఇక ప్రజలు మార్పు కోరుకోవాల్సిన అవసరం ఏమిటి? భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సంపదను కరిగించేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం రావడానికి ఈ కారణాలు కీలకమైనవి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది.
హైదరాబాద్ తప్ప జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు 1వ తేదీ ఇచ్చే పరిస్థితే లేదు. అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు 1,00,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయన్న విమర్శలున్నాయి. ఇన్ని సమస్యలతో ఇక బీఆర్ఎస్ వద్దని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని అనుకుంటున్నారని అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది? కేసీఆర్ను విమర్శించి పథకాలు అమలు చేస్తామని ప్రకటిస్తోంది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన రాష్ట్రానికి ఈ పథకాలను అమలు చేయాలంటే మరింత భారమవుతుంది, దుర్భరమూ అవుతుంది. అంతిమంగా ప్రజలే ఇబ్బంది పడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇదేమీ ఆలోచించడం లేదు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం కొద్దిగానే అయింది, తామింకా చేస్తామంటూ రంగంలోకి దిగుతోంది. అదే సమయంలో అభివృద్ధి పేరుతో జరిగిన దోపిడీ ప్రజలు తమ కళ్ల ముందే ఉందని ఫీల్ అవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల క్రిందట స్కూటర్ల మీద తిరిగేవాళ్ళు. ఇప్పుడు బ్రాండ్ న్యూ లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. ఎన్నికలు వస్తే చాలు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాని కొత్త కార్ల కాన్వాయ్తో రంగంలోకి దిగుతున్నారు. పెద్ద స్థాయి నేతలు మాత్రమే కాదు, చోటా మోటా నేతలు కూడా ఆర్థికంగా ఎవరూ ఊహించనంత స్థాయికి ఎదిగిపోయారు. వారంతా ప్రజల కళ్ల ముందే ఉన్నారు. వారి నిర్వాకాలు, వారెలా ఎదిగారో కూడా ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వారి దోపిడీ ఎలా ఉంటుందంటే ప్రభుత్వ పథకాల్లో కమిషన్లను కూడా వదిలిపెట్టరు. స్వయంగా కేసీఆరే తమ ఎమ్మెల్యేలు అదే పని చేస్తున్నారని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు ఆయన ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. అది వేరే విషయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే ఎక్కువే చేస్తామన్నట్లుగా హడావిడి పడుతుంటే ప్రజలు నమ్మకం ఎలా ఉంచుకుంటారన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. బీఆర్ఎస్ చేసినట్లుగానే చేయడానికైతే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎందుకని, బీఆర్ఎస్ చేయని పనులు చేయడానికైతేనే అవకాశం ఇస్తారని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో సందేహమే లేదు. బీఆర్ఎస్లా అప్పులు చేసి, ఆస్తులు అమ్మి, పన్నులు పెంచి పథకాలు అమలు చేయడానికైతే కాంగ్రెస్ అవసరం లేదు. కానీ అంతకు మించి భిన్నంగా ప్రజలకు మేలు చేయడానికి అని నమ్మకం కుదిరితే పట్టం కడతారు. కానీ కాంగ్రెస్ అలా ఆలోచిస్తోందా లేదా అన్నదే సందేహం. రాజకీయాలు అంటే ప్రజల సొమ్మును పిండుకుని వారికే ఎంతో కొంత ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అన్నట్లుగా ప్రజాస్వామ్యం మారింది. ఈ పరిస్థితి పోవాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి. అలా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఆటోమేటిక్గా మారిపోతాయి. అంత చైతన్యం ఓటర్లలో ఎప్పుడు వస్తుందో మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.